మనిషి మరణించిన 11 రోజుల తర్వాత యమభటుల ద్వారా ప్రయాణించే సమయంలో అత్యంత దుర్గంధమైన వైతరణి నదిని మరణించిన జీవుడు దాటాల్సి ఉంటుంది. బ్రతికి ఉన్నప్పుడు గోసేవ చేసి ఇతరులకు ఉచిత గోవుని దానమిచ్చిన వారు 800 గ్రాసుల దూరం గల వైతరణి నదిని అదే గోమాత తన తోక ద్వారా ఒక్క ఉదుటున చేర్చగలదు. ఒకవేళ ఎలాంటి గోసేవ ఎలాంటి గోదానం చేయలేదని చెబితే ఆ 2 చేతులకు పొడవాటి భారీ సంకెళ్లతో బంధించి అదే దుర్గంధభరితమైన వైతరణి నదిలో ముంచి లేపుతూ కొన్ని నెలల పాటు కొరడాలతో కొడుతూ తీసుకువెళ్తారు యమభటులు. నరకానికి చేరకముందే వైతరణి నది ద్వారా నరకలోక శిక్షలను ముందుగానే అనుభవించాల్సిన దుస్థితి ఉంటుంది. ఆ బాధ అత్యంత కఠినమైనది. కావున మనిషి బ్రతికి ఉన్నప్పుడే గోసేవ చేయడం, గోవుని పూజించడం, గోవుకి విధేయతగా కలిగి ఉండడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. ప్రతి ఒక్కరూ గోవుని ఆరాధిస్తే సత్ఫలితాలు పొందగలరు. ఇవన్నీ గరుడ పురాణంలో వివరంగా రాసి ఉన్నాయి. గరుడ పురాణాన్ని చదవండి, చదివించండి. ధర్మో రక్షిత రక్షితః. ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. జై గోమాత.